ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రం పెద్దతుంబలం శ్రీ సీతారామచంద్ర దేవాలయంకు వెళ్లే ప్రధాన దారి దుస్థితి. ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబలం గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర దేవాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు దుస్థితి మాటల్లో చెప్పలేం. డ్రైనేజీలో వెళ్లాల్సిన మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ వచ్చిపోయే భక్తులకు దుర్వాసన వెదజల్లుతుంది. ఆ మురికి నీటిలో నుండి నడుచుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్లవలసిన దుస్థితి గ్రామ సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనిపించవా? ఒకవేళ కనిపించినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా? కనీసం డ్రైనేజీ పూడీక తీసి డ్రైనేజీలలో మురికి నీరు వెళ్లే విధంగా చేసినా ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదు. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు? చుట్టుపక్కల జిల్లాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు దారిలో ఈ పరిస్థితిని చూసి పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి రామమందిరానికి వెళ్లే ప్రధాన రోడ్డును డ్రైనేజీలలో పూడీక తీయించి రాకపోకలు కొనసాగించే విధంగా శుభ్రం చేయాలని పలువురు భక్తులు, గ్రామస్తులు కోరారు.